ఆధ్యాత్మ రామాయణంలో బాలకాండలో 6th సర్గ. ఇక్కడ విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి మిథిల నగరానికి చేరుకోవటం గురించి, అక్కడ శివధనుర్భంగం జరగటం గురించి, సీతారాముల యొక్క వివాహ అన్న ఘట్టాల గురించి చెప్పబడి ఉన్నది. ఏదైతే ఇంతకు ముందు అధ్యాయంలో అహల్య యొక్క శాప విమోచనము ఆ గాథనంతా చెప్పిన తర్వాత, పైగా అహల్య ద్వారా చేయబడిన స్తోత్రం గనక భక్తిపూర్వకంగా చదివిన విన్న సమస్త పాపాల నుంచి ముక్తి కలుగుతుంది అని కూడా విశేషంగా చెప్పారు. ఇక్కడ మళ్ళీ ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తున్నాడు. శ్రీ మహాదేవ ఉవాచ విశ్వామిత్రోదతం ప్రాహ రాఘవం సహ లక్ష్మణం గచ్చామో వత్స మిథిలాం జనకేనాభిపాలితాం. ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇలా చెప్తున్నారు. అనంతరం అంటే ఇక్కడ ఆ అహల్యకి పాప విమోచనం అయిపోయిన తర్వాత ఈయన ఏదైతే ఆయన చేసుకున్న యాగానికి విఘ్నం కలుగుతుందని దాన్ని సంరక్షించే బాధ్యత కోసం రామలక్ష్మణులు తీసుకొస్తారో అదంతా అయిపోతుంది. అదంతా అయిపోయిన తర్వాత విశ్వామిత్రుడు రామలక్ష్మణుల సమేతంగా అక్కడితో వాళ్ళిద్దరితో మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడు. నాయన, ఇప్పుడు మనము జనక మహారాజు పరిపాలిస్తున్న నగరమైన మిథిలానికి వెళదాము అని. దృష్ట్వా క్రతువరం పశ్చాదయోధ్యాం గంతుమర్హసి ఇత్యుక్త్వా ప్రయయో గంగాముత్తరర్తుం సహ రాఘవః తస్మిన్ కాలే నావికేన నిషిద్ధో రఘునందనః. అక్కడ జరుగుతున్న యజ్ఞం గురించి తెలుసుకోవచ్చు, పైగా అక్కడ జరిగేది దర్శించుకోవచ్చు అన్నట్టుగా కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చూస్తున్నాం. ఈ పని చెయ్యటానికి అన్ని తీసుకెళ్ళినప్పుడు ఆ పని అయిపోగానే మేము వెళ్ళిపోతాం, ఆ పని అయిపోయింది, ఇంకా మేము ఉండము అంటాం. ఇది సాధారణంగా జరిగేది. కానీ ఇక్కడ తండ్రి ఆయన మీద గౌరవంతో ఆయనకి మళ్ళీ తండ్రిలాగా గౌరవించమని చెప్పి పంపించాడు. ఆ గురు స్థానంలో ఉన్న విశ్వామిత్రుని వాళ్ళు ఎంత భక్తి ప్రపత్తులతో ఆయనకి చెప్పిన దానికి తగ్గట్టుగా వాళ్ళు అనుకరిస్తూ ఉన్నారో తప్పితే ఎదురొక మాట కానీ, లేకపోతే ఇది చెయ్యనని కానీ, ఇది ఎందుకు అని కానీ ఎక్కడా ప్రశ్నించలేదు. అక్కడ మిథిలా నగరంలో జరుగుతున్న యజ్ఞ ఉత్సవాన్ని చూసి మళ్ళీ తిరిగి అయోధ్య నగరానికి తిరిగి వెళ్ళిపోవచ్చు అని విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి చెప్పారు. తర్వాత రాముడితో కలిసి వీళ్ళందరూ మళ్ళీ గంగను దాటడానికి తీరానికి చేరుకున్నారు. అక్కడ నావ నడిపేవాడు నావికుడు రాముడిని చూసి నావను ఎక్కద్దు అని నిషేధించాడు. నావిక ఉవాచ క్షాళయామి తవ పాద పంకజం నాతధారుదృశోద్యోహ కిమంతరం మానుషీకరణ చూర్ణమస్తి తే పాదయోరితి కథా ప్రతీయసి. ఇప్పట్లో లాగా అప్పుడు వాట్సాప్లు ఇన్ని రకాలుగా పబ్లిసిటీ అయ్యేది కాదు. మాటల ద్వారా పలానా వాళ్ళు తెలుసుకుని ఈ నగరం నుంచి ఇంకో వాళ్ళు అక్కడికి వెళ్ళినా, లేకపోతే వేరే నగరం నుంచి అక్కడికి వెళ్ళినా సరే అలాగా వార్తలన్నవి తెలుస్తూ ఉండేవి. అలాగే ఇంతకు ముందు చెప్పినట్టుగా అహల్య యొక్క శాప విమోచనము ఎలా అయ్యింది అంటే రాముడు యొక్క పాద స్పర్శతో అక్కడ ఆవిడికి పాపం నుంచి విముక్తి కలిగింది. అందుకే ఈ నావికుడు రాముడిని పడవ ఎక్కద్దు అన్నాడు. అందుకు నా రాముడితో ఈ నావికుడు ఆ నావ నడిపేవాడు ఇలా మాట్లాడుతున్నాడు. స్వామి, మీ పాదాల యందు అంటే మీ పాదాలకి ఏ వస్తువు కలిసినా సరే వాళ్ళు మళ్ళీ మనుషుల్లాగా మారిపోతారు అంటే మీ పాదాలకి ఏదో ఉంది, దాని సంపర్కంలో దాన్ని తాకగానే ఇలా మారిపోతున్నారు మనుషుల్లాగా అన్న కథ చాలా ప్రసిద్ధమయ్యింది. అందుకే మీరు ఇంతకు ముందే రాతిగా ఉన్న ఆవిడ్ని స్త్రీగా మార్చేశారంట కదా, ఇప్పుడు మళ్ళీ శిలలనే మనుషులుగా మార్చేస్తున్నారు. ఇప్పుడు చెక్కకి శిలకి పెద్ద భేదం లేదు కదా. ఇప్పుడు కనుక మీరు నా నావ ఎక్కితే ఈ నావ కూడా మళ్ళీ మారిపోతుందేమో మీ పాద పద్మాల యొక్క స్పర్శ తగలగాని అన్న తనకున్న అనుమానాన్ని వ్యక్తపరిచారు. పాదాంబుజం తే విమలం హి కృత్వా పశ్చాత్పరం తీరమహం నయామి నో చేత్తరే సత్యువతి మలిన స్యాచ్చేద్విభో
విద్ధి కుటుంబహాని. ఇప్పుడు నాకు ఆధారమైన ఈ పడవ మీ కాలి స్పర్శకి ఇది మళ్ళీ మారిపోతే, ఈ విధంగా స్వచ్ఛంగా నేను ఇది నడుపుకుంటూ ఇక్కడి నుంచి అవతల తీరానికి తీసుకెళ్ళి అలాగ నేను నా కుటుంబానికి ఆధారమై ఉన్నది. అలాంటిది ఈ నావ గనక మళ్ళీ ఏ యువతిలాగా మారిపోయిందంటే నా బ్రతుకుకి ఇంకా అర్థం ఏముంటుంది? అంటే నాకు ఆధారమైన ఈ నావ నాకు లేకపోతే నా కుటుంబానికి హాని కలుగుతుంది కదా అని అంటారు. ఇత్యుక్త్వా క్షాళితో పాదౌ పరం తీరం తతో గతాః కౌశికో రఘునాథేన సహితో మిథిలామ్యయౌ అని చెప్పి ఆ నావ నడిపేవాడు ఆ శ్రీరాముడు యొక్క పాదాన్ని కడిగేస్తాడు. అంటే దానికి ఏదో చూర్ణం ఉంది, దాని సంపర్కం వల్ల ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి మీ పాదాలు బాగా కడిగేసి అప్పుడు నావలో ఎక్కిస్తే మళ్ళీ ఇలా అవ్వదు అని. అంటే మనకి అజ్ఞానం అన్న అంధకారం ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే ఇక్కడ ఒక చూర్ణమో లేకపోతే ఇంకోటి కాదు. ఇప్పుడు అవతారమూర్తులుగా చాలామంది వచ్చారు. ఆ పరమాత్మ ఎన్నో సందర్భాల్లో ఎన్నో లీలలు చేస్తూ ఇలా ఎన్నో అవతారాలు తీసుకున్నాడు. కానీ మానవ మాత్రులాగా కనిపిస్తున్నాడు కాబట్టి నేను చేయగలిగిందే తను చేశాడు, లేకపోతే నాకు కూడా అది సాధ్యం అవుతుందన్న అజ్ఞాన అహంకారాల్లో ఉంటాం. కానీ అసలు నా లోపల జీవించటానికి కారణమైన ఆ శక్తి ఏదైతే ఉన్నదో, చైతన్య శక్తి, అది పరమాత్మ. అది నాలో లేకపోతే నేను ఏదో చేసేస్తున్నాను అని అనుకుంటున్నాను కానీ ఈ చెయ్య కదపటానికి కానీ ఈ నోరు మెదపటానికి కానీ శ్వాస తీసుకోవటానికి కానీ నాకు శక్తి లేదు. అది నాది కాదు, అది వాస్తవం. కానీ ఇక్కడ ఒక సందర్భంలో ఒకటి జరిగింది కాబట్టి ప్రతిసారి అదంటే ఎలా జరుగుతుంది? పరమాత్మ యొక్క అనుగ్రహం కొద్దీ జరుగుతుంది. అంతేగాని అదే సంపర్కము చాలా అంటే నడిచే వెళుతున్నాడు, నడిచి వెళ్ళినప్పుడు బోల్డ్ శిలలు తగిలాయి, బోల్డ్ మట్టి, అన్నీ అన్నీ మారిపోవాలి కదా. లేదే, అన్నీ మారలేదు. ఒకే ఒక సందర్భంలో ఒకే ఒక్క శిల మారింది. మళ్ళీ ఇది కూడా అక్కడ అనుగ్రహ వశంలో. పాపకర్మలు కానీ పుణ్యకర్మలు కానీ అందరం ఏదో ఒక రూపంలో ప్రతినిత్యం కర్మలు చేస్తూనే ఉంటాము. కానీ వీటికి విముక్తి ఎప్పుడు లభిస్తుంది అంటే ఎలా అయితే మనకి పూర్ణత్వం రావటానికి, ఆ సంపూర్ణత్వానికి దగ్గర వెళ్ళటానికి, మాలిన్యాల రహితంగా ఉండటానికి ఏ ఒక్క క్షణమో అనుగ్రహం అన్నది పూర్ణంగా ఉండటం వల్ల సందర్భాలు ఎన్నొచ్చినప్పటికీ కూడా ఆ ప్రభావం మన మీద చూపించదు. కానీ ఒకానొక సందర్భం వస్తుంది, అప్పుడు దాకా అదే క్రతువు చేస్తూ ఉన్నప్పటికి కూడా దాని గురించి ఆలోచన లేకుండా, అవగాహన లేకుండా ఏదో చేశాము అన్న పేరుకి చేసుకెళ్ళిపోతూ ఉంటాము. కానీ ఈ ప్రక్షాళన అన్నది ఒక్క క్షణంలో జరిగినప్పుడు ఎలా ఉంటుందంటే అంతర్మదనం మొదలైపోతుంది. విచక్షణతో ఉంటావు, చూస్తుంది అనే ప్రపంచం, కానీ ఆ మాయామోహాలు వీడిపోయిన కారణంగా స్పష్టత వస్తుంది. పుట్టినప్పటి నుంచి అవే చూస్తున్నాను, వాటి సంపర్కంలోనే ఉన్నాను, కానీ వాటిని నేను గ్రహించలేని స్థితిలో ఉన్నాను, అజ్ఞానం అన్న అంధకారంలో ఉన్న కారణంగా. అలాగే ఈ నావికుడు కూడా రాముడు యొక్క పాదపద్మాలు కడిగేసి అప్పుడు ఒడ్డుకి చేర్చడానికి పడవ ఎక్కడంటే పాదాలు కడిగేస్తే మళ్ళీ నా నావకేమీ కాదన్న అజ్ఞానంలో ఉన్నాడు. అక్కడి నుంచి వాళ్ళందరినీ మళ్ళీ మిథిలకి చేర్చడానికి గంగా అవతల ఒడ్డుకి తీసుకెళ్ళి చేర్చేశాడు నావికుడు. విదేహస్య పురం ప్రాతుర్ సమావిశతు ప్రాప్తం కౌశికమాకర్ణ్య జనకోతి ముదాన్వితః పూజా ద్రవ్యాన్ని సంగృహ్యోస్యోపాధ్యాయః సమాయయౌ దండవత్ ప్రణిపత్యాధ పూజయామాస కౌశికం. మిథిల నగరానికి వీళ్ళందరూ ఎప్పుడైతే చేరుకున్నారో అక్కడ ఉదయంనే వాళ్ళు ఆ విదేహ నగరంలో చేరి ఉన్న ఆ ఋషి ఆశ్రమం వాటికకు వెళ్ళి వీళ్ళందరూ ఉన్నారు. ఆ సమయంలోనే విశ్వామిత్రుడు వచ్చాడన్న వార్త తెలుసుకుని జనక మహారాజు చాలా ఆనందంతో పూజా సామాగ్రినంతా కూడా తీసుకుని తన కులగురువునైన శతానందుడిని కూడా తీసుకుని అక్కడికి వచ్చి సాష్టాంగ దండ ప్రణామాలన్నీ కూడా చేశారు. ఆ విశ్వామిత్రుడికి ఆయన్ని పూజించుకున్నారు. పప్రచ్చ రాఘవం దృష్ట్వా సర్వలక్షణ సంయుతం ద్యోతయంతో దిశః సర్వాశ్చంద్ర సూర్య వివాపరో. అక్కడ అపర సూర్య చంద్రుల్లాగా వాళ్ళ కాంతితో అన్ని దిశలు, ఈ దిక్కు ఆ దిక్కు కాకుండా అన్ని దిక్కులు ప్రకాశింపచేస్తూ ఉన్న ఆ రఘువంశం యొక్క దీపకులైన
ఈ రామలక్ష్మణులు సర్వ లక్షణాలు సంపన్నంగా ఉన్నవాడిని చూసి విశ్వామిత్ర మహర్షిని జనక మహారాజు మళ్ళీ ఇలా అడుగుతాడు. కస్యేతౌ నరశార్దూలో పుత్రో దేవసుతోపమౌ మనః ప్రీతి కరో మేధ్య నరనారాయణ వివా. దేవకుమారుల్లాగా ఉన్నారు ఈ ఇద్దరు నరశ్రేష్ఠులు, ఎవరి పిల్లలు? వీరిద్దరూ కూడా నరనారాయణలాగా నా మదికి తోస్తున్నారు. పైగా నా మనసు కంటే వాళ్ళని చూసినంత మాత్రం చేత తెలియని ఒక ఆప్యాయత కలుగుతుంది అని వ్యక్తపరిచాడు జనక మహారాజు. ప్రత్యువాచ ముని ప్రీతో హర్షయన్ జనకం తథా పుత్రో దశరథస్యేతో భ్రాతరో రామలక్ష్మణో. అప్పుడు విశ్వామిత్రుడు ప్రేమపూర్వకంగా జనక మహారాజుకి ఆనందం కలిగించేటట్లుగా ఏ అనుభవంలోకైతే ఆయన వాడిని దర్శించగానే పొందాడో దానికి తగ్గట్టుగా వీళ్ళిద్దరూ కూడా అన్నతమ్ములు, రామలక్ష్మణులన్న పేర్లు కలిగిన వాళ్ళు దశరథ మహారాజు యొక్క కొడుకులు అని చెప్పాడు. మక సంరక్షణార్థాయ మయా నీతో పితుః పురాత్ ఆగచ్చన్ రాఘవో మార్గి తాటకా విశ్వఘాతిని. నేను వీరిని నా యజ్ఞ రక్షణార్థంగా అయోధ్య నుంచి తీసుకుని వచ్చాను. మార్గంలో వచ్చేటప్పుడు నా ప్రేరణతో మహాపరాక్రమశాలి అయిన ఈ రాముడు ఒకే ఒక్క బాణంతో విశ్వఘాతిని అయిన తాటకను వధించాడు. శరణైకేన హతవాన్నోదితో మేతి విక్రమః తతో మమాశ్రమం గత్వా మమ యజ్ఞ విహంసకాన్. అలాగే నా ఆశ్రమానికి వచ్చి నా యజ్ఞాన్ని విధ్వంసం చేస్తున్న సుబాహుడు అలాగే రాక్షసులందరినీ కూడా పరమార్చాడు. మారీచుని సముద్రంలోకి పడగొట్టాడు. సుబాహు ప్రముఖాన్న హత్వా మారీచం సాగరే క్షిపత్ తతో గంగా తటే పుణ్యే గౌతమస్యాశ్రమం శుభం గత్వా తత్ర శిలారూపా గౌతమస్య వధుః స్థితా పాద పంకజ సంస్పర్శాత్ కృత మానుష రూపిణి. అలాగే గంగా తటంలో ఉన్న గౌతమ ముని యొక్క ఆశ్రమం ఏదైతే ఉందో ఆ పవిత్రమైన ఆశ్రమానికి చేరుకున్నప్పుడు అక్కడ శిల రూపంలో ఉన్న గౌతమ మహర్షి యొక్క భార్య అయిన అహల్యకు వెంటనే ఈ రాముడి యొక్క చరణ కమలాలు స్పర్శతోని ఆవిడ మళ్ళీ శాపాన్ని తొలగించుకుని మానవ రూపం ఆవిడికి లభించింది. దృష్ట్వా అహల్యాం నమస్కృత్య తయా సమ్యక్ ప్రపూజితః ఇదానీం ద్రష్టుకామస్తే గృహే మామీశ్వరం ధనుము. అహల్యను చూసిన రాముడు అహల్యకు నమస్కరించాడు. ఆమె కూడా చక్కగా శ్రీరాముణ్ణి అర్చించుకున్నది. ఈ సమయంలో ఇతడు మీ ఇంట పూజింపబడుతున్న శివధనుస్సును చూడాలని ఇక్కడికి వచ్చాడు అని చెప్పాడు. పూజితం రాజభిః సర్వైర్దృష్ట్వా మిథ్యానుశుశ్రవే తతో దర్శయ రాజేంద్ర శైవం చాపమనుత్తమం. భూమి అందు గల రాజులందరూ కూడా ఆ శివధనుస్సుని చూసే ఉన్నారు, ఎవ్వరూ కూడా దాన్ని ఎక్కువ పెట్టలేకపోయారని కూడా విని ఉన్నాడు. అందుకే ఓ రాజేంద్ర, మహాదేవుడు యొక్క ఉత్తమోత్తమైన ఆ ధనువు ఇతనికి చూపించండి. ఈ రాముడు దాన్ని చూసి త్వరగానే మళ్ళీ తన తల్లిదండ్రులున్న అయోధ్య నగరానికి తిరిగి వెళ్ళిపోతాడు. ఇత్యుక్తో మునీనా రాజా పూజార్వావితి పూజయామాస ధర్మజ్ఞో విధిదృష్టేన కర్మణ. విశ్వామిత్రుడు ఎప్పుడైతే ఇలా చెప్పాడో ధర్మజ్ఞుడు, పైగా రాజర్షి అంటారు జనక మహారాజుని. రాజుల్లో అందరూ రాజులే అయినప్పటికీ కూడా ధర్మాన్ని విడవకుండా చక్కగా మళ్ళీ ఎలా అయితే ఋషులు ఉంటారో అట్లాంటి జీవన విధానంతో చక్కగా తన పరిపాలన చూసుకుంటూ కూడా ఎప్పుడు ఆధ్యాత్మిక చింతనలో ఉండేవాడు. అందుకే ధర్మం చక్కగా తెలిసినవాడు, చక్కగా ఆచరిస్తూ ఉన్నవాడైన జనక మహారాజు రామలక్ష్మణుని ఇద్దరు కూడా పూజ అర్హులుగా తెలుసుకుని వారిద్దరిని కూడా విధి విధానంగా పూజించారు. తతః
సంప్రేషయామాస మంత్రిణం బుద్ధిమత్తరం శీఘ్రమానయ విశ్వేశ చాపం రామాయ దర్శయ. దాని తర్వాత సత్వరము అంటే శ్రీ విశ్వేశ్వరుడు యొక్క మహాధనుస్సుని తెప్పించి వెంటనే రాముడికి చూపించమని చెప్పగానే ఈ అయోధ్య నగరవాసి ఆయన మంత్రులకి వెంటనే అది తీసుకురమ్మని చెప్పాడు, ఆజ్ఞాపించాడు. ఎందుకంటే అది ఒకళ్ళు తీసుకొచ్చేది కాదు. అందుకే విధి విధానంగా పూజించుకుంటూ మహాధనుస్సుని వెంటనే రాముడు ఎక్కడున్నాడో అక్కడికి తీసుకురమ్మని తన మంత్రికి ఆజ్ఞాపించాడు ఆ జనక మహారాజు. ततो गते मन्त्रिवरे राजा कौशिकमब्रवीत् यदि रामो धनुर्धृत्वा कोट्यामारोपयेद्गुणम्. మంత్రి వెళ్ళిపోయిన తర్వాత రాజు విశ్వామిత్రుడితో మళ్ళీ ఇలా చెప్పాడు, రాముడు ఆ ధనుస్సుని ఎత్తి దాన్ని నారి సంధించగలిగితే తప్పకుండా నేను అతనికి నా కూతుర్నిచ్చి వివాహం చేస్తాను అని. తథా మయాత్మజా సీతా दीयते राघवाय हि तदेति कौशिको आप्याह रामं संवीक्ष्य सस्मितं शीघ्रं दर्शया चापाग्र्यं रामाय मिततेजसे एवं ब्रुवति मौनी सा आगताश्चापवाहकाः. ఈ జనక మహారాజు చెప్పినట్టుగానే ఆ విశ్వామిత్రుడు కూడా చిరునవ్వుతో రాముడి వైపు చూస్తూ అలానే జరగనివ్వండి అని, మీరు ఆ శ్రేష్టమైన ధనుస్సుని అమిత పరాక్రమవంతుడైన రాముడు వెంటనే చూసేలాగా చూడండి అని చెప్తాడు. చాపం గృహీత్వా బలినః పంచసాహస్ర సంఖ్యకాః గంటాశత సమాయుక్తం మణివజ్రాదిభూషితం. రాముడు చెంతకి తీసుకురమ్మని విశ్వామిత్రుడు కూడా పైగా ఈయనొక్క కోరిక ఏదైతే ఆ ధనస్సుని గనక రాముడు ఎక్కిపెట్టి దాని గనక ఛేదించగలిగితే తన కూతుర్నైన సీతనిచ్చి కూడా వివాహం చేయటానికి తనకి అంగీకారము అని జనక మహారాజు చెప్పాడు. దానికి విశ్వామిత్రుడు కూడా అంగీకరించాడు. వీళ్ళిలా పలుకుతుండగానే మహాబలశాలురైన 5,000 మంది కలిసి ఆ శివధనుస్సుని అంతలాగా వందలాది మంది చిరుగంటలు అన్ని మణులతో ఆ వజ్రాలతో అలంకరింపబడి ఉన్న ఆ శివధనుస్సుని తీసుకొచ్చి ఆ రాముడు ఎక్కడున్నాడో అక్కడ తీసుకొచ్చారంటే 5,000 మంది పట్టుకుని తీసుకొచ్చింది ఒక్కడే అవలీలగా ఎత్తగలగటము. అది చూసే వాళ్ళకి ఎలా ఉంది, ఇది పసిబాలుడు కాబట్టి దీనికి అసాధ్యము అని అనిపిస్తుంది. दर्शयामास रामाय मन्त्री मन्त्रयतांवरः दृष्ट्वा रामः प्रहुष्टात्मा बद्ध्वा परिकरं दृढं गृहीत्वा वामहस्तेन लीलया तोलयन् धनुः आरोपयामास गुणं पश्यत् स्वकिल राजसु. ఎప్పుడైతే 5,000 సేనంతా కూడా కలిసి ఆ మంత్రి యొక్క ఆధ్వర్యంలో ఆ ధనువుని తీసుకొచ్చి రాముడికి చూపించారు, శ్రీరాముడు దాన్ని చూస్తూ చాలా ఆనందమైన చిత్తంతో దృఢంగా ఏదైతే వేసుకున్నప్పుడు ఏదన్నా ఎత్తి లేపాలంటే ఏం చేస్తాం, అనుకున్న వస్త్రాన్ని కాస్త బిగించి కట్టుకుంటాం. అలాగే ఆ నడుముని బిగించి ఆ ధనస్సును తన ఎడమ చేత్తో పట్టుకుని చాలా అవలీలగా అంటే 5,000 మంది తీసుకొచ్చిన ధనస్సుని ఒక్క చేత్తో, అది కూడా ఎడం చేత్తో చాలా అవలీలగా ఎత్తి పట్టుకున్నాడు. అలా ఏ రాజుకి కూడా ఎత్తటానికి వీలు కానటువంటిది ఆ రాముడు అవలీలగా ఎడమ చేత్తో వాళ్ళందరూ చూస్తుండగానే ఆ ఎడమ చేత్తో ఎత్తటమే కాకుండా కుడి చేత్తో దాని అల్లెత్రాడుని కూడా ఆ ధనుస్సుని బిగించాడు శ్రీరాముడు. దీంతో అధ్యాత్మ రామాయణంలో బాలకాండలో 6th సర్గలో 24 శ్లోకాలు సంపూర్ణం.